హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రమంతా షాక్. సీఎం పదవికి రాజీనామా. గవర్నర్‌కి లేఖ కూడా పంపారు. అయితే అసలు సీఎం పదవికి రాజీనామా చేయాల్సినంత కారణం ఏమొచ్చింది? అందరూ పదవుల కోసం కొట్టుకుంటూ ఉంటారు. కానీ సీఎం పదవికే రాజీనామా చేశారంటే ఏంటా కారణం అనేది ఇప్పుడు పూర్తిగా అయితే వివరాలతో సహా చూద్దాం. అయితే పూర్తిగా అయితే వీడియో చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మణిపూర్‌కి చెందిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. అయితే రాజీనామా లేఖని గవర్నర్ అజయ్ బల్లాల్ కూడా స్వయంగా అందజేశారట. గత కొన్నాళ్లుగా జాతుల మధ్య అల్లర్లతో రాష్ట్రం అట్టుడుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల భద్రతా బలగాలు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సీఎం అల్లుడి నివాసం మీద కూడా వాళ్ళు దాడి కూడా చేశారు. అలాగే వారితో బలంగా 3 మంత్రులపైన, 6 ఎమ్మెల్యేల నివాసాలపైన కూడాను వారు దాడులు జరిపారు. అందుకోసమే బీరేన్ సింగ్ అయితే రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. మణిపూర్ ముఖ్యమంత్రి పైన ఇంతటి నిరసన వ్యక్తమవుతున్నప్పుడు ఇలాంటి సమయంలోని సీఎంగా పదవిలో ఉండడం కన్నా రాజీనామా చేయడమే మంచిదనుకున్నారో ఏమో కానీ ఆయనైతే రాజీనామా చేసేశారు. అయితే గవర్నర్ అజయ్ భల్లాకు స్వయంగా అయితే ఆయన లేఖను అందజేశారు. కానీ ఆయన ఆమోదించారా లేదా, ఆయన సీఎం పదవిలోనే ఉన్నారా లేకపోతే తీసేశారా అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. పూర్తి వివరాల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. మీ ఒపీనియన్‌ని ఇంకా కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.